नौगोंडा नासिर पर इक़दाम कत्ल का केस दर्ज। एडिशनल डीसीपी डॉक्टर विनीत कुमार की सहाफ़ती कॉन्फ्रेंस। शहर मुस्तखर में पुलिस स्टेशन 6 के हुदूद में वाक़ आटो नगर रज़ाक होटल के नज़द 15 फरवरी को इरफान खान नामी 28 साला नौजवान साकिन मुस्तैदपुरा पर 9 गुंडा नासिरों ने इज्तिमाई तौर पर हमला करते हुए कत्ल की कोशिश की थी। आज एसीपी ऑफिस निजामाबाद में मुनक्किदा सहाफ़ती कॉन्फ्रेंस से एडिशनल डीसीपी डॉक्टर विनीत ने गिरफ्तार मुलजिमिन को और हमले के वाक़े में इस्तेमाल किए गए लाठियों और पत्थरों को मीडिया के रूबरू पेश किया। एडिशनल डीसीपी ने कहा कि गिरफ्तार किए गए मुलजिमिन के खिलाफ राउडी शीट ओपन किया जाएगा और पीडी एक्ट भी आयद करेंगे। इन्होंने कहा कि 6 टाउन सब इंस्पेक्टर अंजनेलू, रूरल सर्कल इंस्पेक्टर नरेश व दिगर पुलिस स्टाफ ने इस वाक़े की तहकीकात करते हुए हमलावर गुंडा अनासिर जिनमें इब्राहिम चौश ड्राइवर कॉलोनी, शेख अहमद पाशा, शेख शोएब, सैयद मुदस्सिरुद्दीन आटो नगर, शेख रिजवान धर्मपुरी हिल्स, शेख अजीमुद्दीन, शेख शाहरुख गौतम नगर शामिल है। इन मुलजिमीन को गिरफ्तार करते हुए रिमांड के लिए भेज दिया, जबकि 2 मुलजिमीन मिर्जा मोइज बेग आटो नगर, इरफान मदीना ईदगाह धर्मपुरी मफरूर है, जिनको गिरफ्तार करने के लिए तलाश किया जा रहा है। इस सहाफ़ती कॉन्फ्रेंस में एसीपी वेंकटेश्वर, रूरल सर्कल इंस्पेक्टर नरेश, 6 टाउन सब इंस्पेक्टर अंजनेलू भी मौजूद थे। अंदाजु మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ పిఎస్ టౌన్ 6 పరిధిలో ఆటో నగర్ రజాక్ హోటల్ వద్ద అటెంప్ట్ టు మర్డర్ విత్ రైటింగ్ ఇది నేరం జరిగింది। ఇక్కడ 99 పీపుల్ కలిసి ఇర్ఫాన్ షేక్ ఇలియాస్ ఇతని మీద దాడి చేయడం జరిగింది। ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది। ఈ దాడిలో వాళ్ళకి దెబ్బ తగిలి సీరియస్ అయినట్టు దేవ్ బుక్ సెక్షన్ 147, 307, 504, 506 రెడ్ విత్ 149 ఆఫ్ ఐపీసీ। ఈ కేసులో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ వారి ఆదేశం మేరకు అండ్ మన నిజామాబాద్ ఏసీపీ గారు వెంకటేశ్వర్ గారి నేతృత్వంలో మన సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ సిబ్బందితో దీన్ని స్ట్రిక్ట్గా తీసుకొని ఈరోజు దట్ ఈజ్ ఆన్ 21st ఆఫ్ ఫిబ్రవరి మనం 7 పీపుల్ని అరెస్ట్ చేయడం జరిగింది। వీళ్ళ వివరాలు: A1 ఇబ్రాహిం గౌస్, A2 షేక్ అహ్మద్ పాషా, A3 షేక్ షోయిబ్, A4 షేక్ రిజ్వాన్, A5 మిర్జా అండ్ A6 ఇర్ఫాన్ వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు। తర్వాత A7 షేక్ అజీముద్దీన్, A8 సయీద్ ముద్రిసుద్దీన్ అండ్ A9 షేక్ షారుఖ్ నేరస్తారు। దీంట్లో ఇద్దరి తప్ప ఇంకా 7 పీపుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది। దీనిలో ఇబ్రాహిం గౌష్ A1 ఎవరు ఉన్నారో ఈ అలియాస్ జంగ్లీ ఇబ్బు ఇతని మీద ఆల్రెడీ 7 కేసెస్ ఉన్నాయి। 5 టౌన్లో 2 కేసు అండ్ 6 టౌన్లో పాత 5 కేసెస్ ఉన్నాయి। పీడీ యాక్ట్లు కూడా అతన్ని బంధించడం జరిగింది। దానినాక కూడా ఇలాంటి ఒక రౌడీజం అలాంటిది చేస్తే మనం వదిలేయము। ఇలాంటి నేరస్తులు ఎవరైనా సరే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం। తర్వాత ఇలాంటి ఒక రౌడీజం కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇన్నితర ఏదైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు। దీన్ని ప్రభుత్వానికి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తాం। అండ్ ఎవరైనా సిటిజన్స్ దీని గురించి ఎక్కడైనా ఒక విషయం ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ఒక వాట్సాప్ నంబర్ ఉంది 94913985